జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్, జమ్మూ కాశ్మీర్ కాదు గోవా, మేఘాలయ రాష్ట్రాల గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఇంటిపైన సిబిఐ దాడులు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసిన సమయంలో సత్యపాల్ మాలిక్ జమ్మూ కాశ్మీర్ గవర్నర్. అంటే ఎంత విశ్వాసపాత్రుడు ఆర్ఎస్ఎస్కు, దీనికన్నా ఎక్కువ ఉదాహరణ అవసరం లేదు. లేకపోతే ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఎజెండాలో అత్యంత కీలకమైన ఆర్టికల్ 370 రద్దు సమయంలో తమ వాడు కాకుండా ఇంకొకరిని గవర్నర్గా బీజేపీ పెట్టుకుంటుందా? బీజేపీ ప్రభుత్వం నియమించిన గవర్నర్, ఆయన గవర్నర్గా ఉన్న సమయంలోనే ఆర్టికల్ 370 రద్దయింది. సో ఆయన ఇంటిపైన సిబిఐ దాడులు ఏంటి అని అనుకుంటాం. కానీ సత్యపాల్ మాలిక్ స్టోరీ అక్కడ కాగలేదు. విచిత్రం ఏంటంటే ఆయన ఒక జల విద్యుత్ కేంద్రము కాంట్రాక్ట్ను అవార్డు చేయడంలో అవినీతి జరిగింది, విచారణ జరపందని ఆయనే లెక్కలు రాశాడు. ఇప్పుడు ఆయనే అవినీతికి పాల్పడ్డాను, ఆయన మీద సిబిఐ దాడులు జరిగాయి. కారణం ఏంటి? ఆయన కూడా ప్రతిపక్ష నేతల లాగా ఏదైనా ప్రతిపక్ష పార్టీలో ఉన్నాడా? లేడు. కానీ మోడీని ప్రశ్నించాడు. మోడీని ప్రశ్నించిన పత్రిక పైన ఐటీ దాడులు, మోడీని ప్రశ్నించిన వెబ్సైట్ పైన ఈడీ దాడులు, మోడీని ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు జైలుకు, చివరకు మోడీని ప్రశ్నించిన తమవాడైనప్పటికీ కూడా సత్యపాల్ మాలిక్ పైన ఇవాళ సిబిఐ దాడులు. అయితే ఆయన తప్పు చేయలేదా, చేశాడా, ఆయన అవినీతికి పాల్పడ్డా లేదా నాకు కూడా తెలియదు. కానీ ఆ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్ చూస్తే అనుమానం రాకపోదు. ఇటీవల కాలంలో సత్యపాల్ మాలిక్ సంచలనమైన కామెంట్ చేశారు. పుల్వామా దాడి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరిగింది, కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం. జరిపింది పాక్ ప్రేరేపిత తీవ్రవాదులే. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ఉండుండకపోతే ఈ ప్రమాదం జరిగేది కాదు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే సిఆర్పిఎఫ్ జవాన్లను అంత పెద్ద సంఖ్యలో ఒక సున్నితమైన తీవ్రవాద పీడిత ప్రాంతమైన సరిహద్దు రాష్ట్రానికి రోడ్డు మార్గాన తరలించరు. వాస్తవంగా సిఆర్పిఎఫ్ వాళ్ళు కేంద్ర హోంమంత్రిత్వ శాఖను హెలికాప్టర్లు అడిగారు. కానీ మన రాజకీయ నాయకులేమో వివిఐపి విమానాల్లో తిరుగుతుంటారు. కానీ దేశం కొరకు ప్రాణాలర్పించి పోరాడుతున్న ఆ వీర సైనికులను చేరవేసేందుకు మాత్రం హెలికాప్టర్లు ఇవ్వలేదు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ. దాని ఫలితంగా వాళ్ళని రోడ్డు మార్గంలో తీసుకెళ్లాల్సి వచ్చింది. టెర్రరిస్టులకు అవకాశం వచ్చింది. ఇది సత్యపాల్ మాలిక్ చెప్పింది. నేను నా యూట్యూబ్లో ఆ వీడియో పెట్టాను. కరణ్ థాపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మొదలు చెప్పాడు. దానిపైన నేను ఇదివరకే మాట్లాడాను. సో సత్యపాల్ మాలిక్ ఇంకో మాట కూడా చెప్పాడు. ఈ ఘటన జరిగినప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఒక టీవీ ఛానల్కు షూట్లో జిమ్ కార్బెట్ పార్క్లో ఉన్నాడు. ఆ పార్క్ నుంచి ఆయన షూటింగ్ చేసుకొని బయటికి వచ్చిన సమయానికి నేను ఈ సత్యపాల్ మాలిక్ ఫోన్ చేశాడని, చుప్ బయటో ఇది ఎవరికి చెప్పకు అని చెప్పాడని. ఏది? పుల్వామా సిఆర్పిఎఫ్ జవాన్లను తరలించడానికి హెలికాప్టర్లు ఇవ్వలేదు అని. ఎందుకంటే అప్పటికైనా మోడీకి చెప్పాడట, ఇది మన తప్పు వల్లనే తీవ్రవాదులు దాడి చేయగలిగారంటే చుప్ బయటో అని. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ చెప్తే కూడా మాట్లాడకు అన్నారు. ఆ తర్వాత దీన్ని ఆసరాగా చేసుకొని మోడీ రెండోసారి ఎన్నికల్లో గెలిచాడు. పుల్వామా దాడులకు కౌంటర్గా బాలాకోట్ దాడులు, ఈ రెండు అంశాలను దేశవ్యాప్తంగా ఎమోషన్ చెలరేగింది. 2018 ఎన్నికల్లో గెలవడానికి ఉపయోగపడింది అని సత్యపాల్ మాలిక్ తన ఇంటర్వ్యూలో చెప్పాడు. అలాగే తాను గవర్నర్గా ఉన్న రాష్ట్రాల్లో కూడా అవినీతి పైన ఆయన ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూనే ఉన్నాడు. చివరకు సత్యపాల్ మాలిక్ పైన కూడా సిబిఐ దాడులు. ఈ దాడులు దురదృష్టం ఏంటంటే సిబిఐ జరుపుతున్న, ఈడీ జరుపుతున్న ప్రతి దాడిని మనం తప్పు పట్టలేం. కొన్ని నిజంగా కూడా అవినీతి జరిగి ఉండాలి, తప్పు జరిగి ఉండాలి. కానీ ఈ ప్యాటర్న్ చూసినప్పుడు ప్రతి దానిపైన అనుమానం వస్తుంది. సో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సత్యపాల్ మాలిక్ కూడా తప్పలేదు. అయితే సత్యపాల్ మాలిక్ పుల్వామా ఘటన పైన చేసిన క్లెయిమ్స్ ఇంతవరకు ఎవరు ఖండించలేదు. ఆయన ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ఇష్టం వచ్చినట్టు తోసిపారేశారే తప్ప ఇది నిజం కాదు, సిఆర్పిఎఫ్ హెలికాప్టర్లు అడగలేదు అని ప్రైమ్ మినిస్టర్ చెప్పలేదు, హోమ్ మినిస్టర్ చెప్పలేదు, ఆయన లేదు హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కూడా చెప్పలేదు. సత్యపాల్ మాలిక్ను రాజకీయంగా విమర్శించారు. ఆయన
కావాలని చేస్తున్నాడని క్లెయిమ్ చేశారే తప్ప ఆయన చెప్పినట్లు సిఆర్పిఎఫ్ ఏం మోరల్గా అడగదు కదా, హెలికాప్టర్ కావాలి రిటర్న్గానే అడుగుంటారు, రిటర్న్గానే ఇవ్వలేదు. ఈ విషయాలు మాత్రం తప్పని మాత్రం ఇంతవరకు അവർ చెప్పలేదు. కానీ ఈలోగా సిబిఐ దాడులు అయితే జరుగుతున్నాయి.